Good morning, Pips. That's 21st May. నిన్ననే తలస్నానం చేసా అయినా కూడా ఇట్ ఈస్ లైక్ దిస్. పడుకొని లేచేసరికి తగ్గించి పోతుంది టీషర్ట్. చచ్చిపోతున్నాను. ఇట్స్ ఓకే బాయ్. మనం క్లాస్ నుంచి రావడం జరిగింది అండ్ ఆల్సో ఒక్కొక్కకి హెల్ప్ చేయడం జరిగింది. ఫీ పే చేయడానికి వెళ్ళి ఫీ పే చేసి బుక్స్ తీసుకొని ఫోటో స్టార్ట్కి వెళ్ళి పాస్పోర్ట్ ఫొటోస్ తీసుకొని చేయడం జరిగింది. ఓకే నో గాయ్స్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్ అని కూర్చున్నాను అనుకున్నాను. చెప్పాలిగా మీరైనా. సో 2 hours ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. ఏం చేస్తాం, టైం ఏమో 3:55 అయింది. సరే 4 వేసుకుందిలే. అది అది మనమేమో మిట్ట మధ్యాహ్నం 4ంటికి. సరే మిట్ట మధ్యాహ్నం 4 కాదనుకోండి, బట్ ఎనీవేస్ విజయవాడలో ఇప్పుడు 44 degrees ఉంది కాబట్టి 4 కూడా మిట్ట మధ్యాహ్నంలానే ఉంది. బుల్షిట్ బిహేవియర్ అయితే. ఇప్పుడు 2 hours అలా ల్యాబ్లో ఎలా కూర్చుంటాను నాకు కూడా అర్థం కావట్లేదు. లెట్స్ మిట్టలు ఆడిపోతుంది. అయ్యా, మొహానికి పింపుల్స్ ఏంటి, ట్యాన్ ఏంటి, చెమటలు ఏంటి, ర్యాషెస్ ఏంటి, ఏది పడితే అది ఒళ్ళంతా ఉడుకుతున్నాము. ఎలాగంటే పప్పు ఉడికినట్టు ఉడుకుతున్నాము ఓవెన్లో. సర్లే, బాయ్ గాయ్స్, బాయ్. ఎగ్జామ్ రాస్తాను. ఎగ్జామ్ రాసినాకే నేను మళ్ళీ వీడియో ఆన్ చేసేదాన్ని, బట్ ఒక అన్న ఆపాడనమాట. ర్యాపిడో ప్రమోషన్ చేసుకుంటున్నాము అని చెప్పి ఫోన్లో ర్యాపిడో ఓపెన్ చేయమని ఏదో చెప్పాడు. ఏమో సమ్ అమౌంట్ వాళ్ళకి ఏమన్నా వస్తుందో తెలియదు. ఇదిగోండి, ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి ఒక్క అయితే ఏమైందంటే అట్లాగన్నాడు. ఎవడు నమ్మొద్దు అర్థం కావట్లేదు. ఇలానే ఆ మాల వేసుకున్నా ఈ మాల వేసుకున్నా అని చెప్పి ఎలా పడితే అలా డబ్బులు వేసేస్తున్నాను అనమాట. ఇద్దరు అందుకే భయం అవుతుంది. ఎవరైనా ఆపినా కానీ చాలా స్టోరీస్ ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. ఏమి ఇచ్చేసా, మళ్ళీ ఫోన్ ఇచ్చేసా. 5 చెప్పానంటే నాకు దెబ్బ. సర్లే, బాయ్ 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 బాయ్. నేను చెప్పొచ్చేసాను. మనం రాయడం జరిగింది. బ్యాక్ రాసానంటే వరస్ట్ రాసాను. దూల తీరిపోయింది అనుకోండి. ఆ పేపర్ ఎలా ఉండిద్దని నాకు అసలు తెలియదు. సో ఈరోజు అటెండ్ చేసాను. 8 marks వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 పేపర్లు కూర్చొని కుస్తీపడి చేయాలి. మచ్ హీట్ గాయ్స్, ఒళ్ళంతా తడిచిపోయింది. మీకు కనిపించట్లేదులే కానీ చేతి మీద చెమటలు, అన్ని చెమటలు అన్నమాట. నేను పిచ్చిదానిలో ఉన్నాను, కనిపించట్లేదు. ఈ జుట్టు ఏంటి, మనం ఏంటి, ఏం చేస్తాము. సో మోస్ట్లీ కింద లిఫ్ట్ దగ్గర ఉన్నానన్నమాట. పాస్ట్ ఫ్యూ డేస్ మై ఈవినింగ్స్ ఆర్ వెరీ వెరీ బిజీ. మేబీ నేను 16th ఈవినింగ్ ఇంటికి వెళ్ళాను. మళ్ళీ 17th ఈవినింగ్ వచ్చాను. 18th ఈవినింగ్ జూడియోకి వెళ్ళాము మా అక్క బర్త్డే షాపింగ్కి. 19th ఈవినింగ్ కెఫేకి వెళ్ళాము. మార్నింగ్ డాడీ వాళ్ళు వచ్చారు. ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నాము. సో లైక్ దట్. అండ్ దెన్ 20th అంటే నిన్న కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఈరోజు మళ్ళీ రెస్టారెంట్కి వెళ్తున్నాం. మై డేస్ ఆర్ నాట్ ప్రొడక్టివ్. ఐఎమ్ హేటింగ్ మై సెల్ఫ్. యాక్చువల్లీ ఈరోజు ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా 100% ఉంది అనిపిస్తుంది. మై రియాక్షన్ ఏముందిలే, కష్టపడదాం. ఎండలో వానలో పైకి వెళ్దాం. బాయ్. సేమ్ స్పాట్ అగైన్.
We are going to restaurant, guys. రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చాడు. జస్ట్ నా ఫోన్ ఉన్న జుట్టుని మంచిగా వేసుకొని అండ్ దెన్ ఫేస్ వాష్ చేసుకొని గోయింగ్ టు రెస్టారెంట్, guys.